ఎంతో కమ్మనైన పొట్లకాయ పెసరపప్పు తాలింపండి. పొట్లకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేసి చూడండి. వద్దు అనడానికి రీజనే ఉండదండి. ఇలా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే పొట్లకాయలను మనం బాగా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చూసినట్లయితే పొట్లకాయ మీద వైట్ ప్యాచెస్లా ఉంటాయి కదా, దాన్ని సాల్ట్ తోటి మనం కనుక స్క్రబ్ చేస్తే పైన వైట్ ప్యాచ్ అంతా పోతుందనమాట. అలా వాష్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ అయితే మనం పెసరపప్పుని బాగా కడిగి ఉడకపెట్టుకోవాలండి. పప్పుని బాగా గుజ్జుగా చేసుకోవద్దు. పెసరపప్పు పప్పులానే ఉండాలన్నమాట. కాకపోతే మెత్తగా ఉడకాలి. తర్వాత ఈ పొట్లకాయని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సర్కిల్స్ అయినా చేసుకోవచ్చు, హాఫ్ సర్కిల్స్ అయినా చేసుకోవచ్చు, కానీ పల్చగా కట్ చేసుకోండి. చూసారా, పప్పు గుజ్జుగా లేకుండా పప్పులానే ఉందనమాట. కానీ బాగా ఉడికింది. అలా ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత పొట్లకాయ ముక్కల్ని కూడా వాటర్లో ఉడికించుకోవాలండి. సో దీంట్లో అయితే ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ కూడా వేసుకోండి. ముక్కలకు కూడా సాల్ట్ పడుతుందనమాట. ఎక్కువ గుజ్జులాగా ఉడకపెట్టుకోవద్దండి. ఇది కూడా చూస్తే జస్ట్ మనం తీసుకొని ఒకసారి చేత్తో అలా అంటే ముక్క అవ్వాలన్నమాట. ఒక 3 వంతులు ఉడికేలాగా చూసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మరీ గుజ్జుగా లేదనమాట. నేను అట్లా చేత్తో అంటే జస్ట్ ముక్క అయింది. అలానే చూసుకోండి. ఆ తర్వాత మనం వాటర్లో ఉడకపెట్టాం కాబట్టి దీంట్లో వాటర్ ఉంటుందన్నమాట. ఆ ఎక్సెస్ వాటర్ అంతా స్క్వీజ్ చేయాలండి దీనికి. అప్పుడు మనకి ఏంటంటే కర్రీ పొడి పొడిగా వస్తుంది అనమాట. చూసారా, ఇప్పుడు నేను స్క్వీజ్ చేశాను కానీ పిసు రావలేదనమాట. ముక్కలుగానే ఉన్నాయి. అలా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గట్టిగా చేయొద్దండి. చేస్తే మొత్తం ముక్కలుగా అయిపోతాయి అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను హాఫ్ సర్కిల్స్ కట్ చేశాను కదా, హాఫ్ సర్కిల్ షేప్లోనే ఉన్నాయన్నమాట. స్క్వీజ్ చేసిన తర్వాత కూడా అలా ఉడకపెట్టుకొని స్క్వీజ్ చేసుకోవాలండి. తర్వాత తాలింపు వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో తాలింపు వేసాను. ఆ తాలింపులో వెల్లుల్లి వేయాలండి. దీనికి వెల్లుల్లి ఎక్కువ పడుతుందనమాట. ఎక్కువ వెల్లుల్లి వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. సన్నగా తరిగిన వెల్లుల్లి తీసుకుని తర్వాత దాంట్లో పొట్లకాయ ముక్కల్ని కూడా వేయాలండి. ఆ తర్వాత దాంట్లో సాల్ట్, చిన్నులపాయ కారము, ఉప్పు వేసి ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేయాలన్నమాట. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చాలా తక్కువే అనమాట. ఆ తర్వాత ఈ ఉడకపెట్టిన పెసరపప్పును కూడా దాంట్లో వేయాలండి. చూసారా, ఇది గుజ్జుగా లేదు, పప్పులానే ఉందన్నమాట. ఇలా అయిన తర్వాత మన ఇంట్లో కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి. లేదంటే ఎండు కొబ్బరి కూడా తురుముకొని ఆ తురిమిన కొబ్బరిని దాంట్లో వేసుకోవాలండి. ఆ తర్వాత 5 మినిట్స్కి మనం ఆపేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. కారం, చిన్నులపాయ కారం వేసాం కాబట్టి ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ట్రై చేసి చూడండి. వద్దు అన్న వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా 1 కప్పు అన్నంతో 2 కప్పులు కూర అంత తింటారనమాట. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.